నమస్తే, వెల్కమ్ టు ఎంకేటీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, దేవీ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పితృపక్షాలు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ 15 రోజులు పితృకర్మలు చేయాలంటారు. పిండ ప్రదానాలు కానీ, తర్పణాలు కానీ తప్పకుండా చేయాలా? చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్. మనల్ని రక్షించేటువంటి దేవతలు, మనల్ని రక్షించేటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఉన్నారు, మీ తండ్రి గారో తల్లి గారో చిన్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఇప్పుడు రక్షిస్తున్న తల్లిని తండ్రిని నేను ప్రేమించాలా అంటే తప్పకుండా ప్రేమించాలి. మిమ్మల్ని మీరు వారి ద్వారా వచ్చారు భూమి, అంతే. వాళ్ళ బాధ్యత రక్షించడము, వాళ్ళని అంటపెట్టి ఉండడం మీ యొక్క ధర్మం. అవును. వాళ్ళు పెద్ద అయిపోయాకైనా అయ్యో మా అమ్మ మా నాన్న అని మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? నాది అనే భావనతో. అవునా? ఇప్పుడు అలాగే ఈ పితృదేవతలు మన యాన్సిస్టర్స్, తాతలు ముత్తాతల యొక్క ఆత్మలు పితృదేవత సంబంధంగా ఉంటుంది. పితృదేవతలు అనే ఒక వ్యవస్థ అనేటువంటిది అవుతుంది. అదేంటంటే అంటే మన యొక్క పూర్వీకులకు సంబంధించిన మనం ఏవైతే వదులుతూ ఉంటామో తర్పణాలనేవని వాళ్ళకి వెళ్ళి తద్వారా మనకి మరలా అనుగ్రహం రూపంలో వస్తుంది. మీరు ఏమి లేదండి, ఒక ఎల్ఐసి ఏదో కట్టారు, ఎల్ఐసియో లేకపోతే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రతి నెల ఇంత కట్టకపోతే ఏమవుతుంది అంటే ల్యాప్స్ అయిపోతుంది. ఓకే, మనకు వచ్చే పుణ్యం రాదంటారు. ల్యాప్స్ అయిపోతుంది. ఒక ఎల్ఐసి కట్టారండి, ఏమంటే ఈ సంవత్సరం అంతా కట్టకపోతే ఏమవుతుందంటే వాడు ఏం చెప్తాడు, ఎల్ఐసి ఏజెంట్ వచ్చి ల్యాప్స్ అయిపోతుంది సార్ అంటాడు. అంటే మామూలుగా మీకు వచ్చేటువంటి ఎనర్జీని మీకు మీరే బ్లాక్ చేసుకున్నట్టు. మీకే నష్టం, వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, మీకు నష్టము. ఏం చేస్తున్నాము? మహా అంటే నువ్వులు తీసుకొని పితృ తర్పణం వదులుతున్నాం. నువ్వుల కాస్ట్ ఎంతండి? 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే నువ్వులు వస్తాయి. 10 రూపాయలు పన్ను చేయలేవా? ఒకటి. లేదు ఇంకొంచెం నా దగ్గర 4 డబ్బులు ఉన్నాయంటే తీసుకెళ్ళి నువ్వు స్వయం పాకం ఇస్తున్నావు. అవునా? ఏమిస్తున్నావు? బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు, మిరపకాయలు ఇలాంటివి అన్నీ ఇస్తున్నావు. ఒక మనిషి చక్కగా వండుకొని తినడానికి ఆ పని చేయలేవా? చేయగలం కదా. ధర్మంగా బ్రతకమని చెప్తుంది. ధర్మంగా బ్రతికితే కూడా పితృదేవతానుగ్రహం ఉంటుంది. ఇక్కడ చాలామందికి సొసైటీలో ఉన్న అపోహ ఏంటంటే ఇవాళ రేపు ఈ కలియుగంలో ధర్మం లేదు, న్యాయం లేదు, మనం ఇలా ఉంటే మనం బ్రతకలేము అంటుంటారు. కానీ నేను ఒక విషయం అడుగుతాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక కారు బైక్ ఉంది. మీరు మీ యొక్క కారునో బైక్నో రిపేర్కి ధర్మబద్ధంగా పర్ఫెక్ట్గా చేసేవాడికి ఇస్తారా? అధర్మంగా ఉండేవాడికి ఇవ్వాలని వెతుకుతుంటారా? ధర్మబద్ధంగా బాగా చేసే ఒక నమ్మకం ఉన్న వ్యక్తికే ఇస్తాం. మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళినా అక్కడ వాడు మంచిగా అమ్ముతాడు అనుకుంటే వెళ్తాడా? నాసిరకం అమ్ముతా వెళ్తారా? మంచిగా. అంటే ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు? మంచిది కావాలి, జెన్యూనిటీ ఉండేటువంటిది కావాలి, ధర్మబద్ధంగా ఉండేవాడి దగ్గరికే వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీదే ఈ ఛానల్, ఇందులో ఇంకెవరైనా ఎస్సీఓనో లేకపోతే కెమెరామన్నా పెట్టుకోవాలి. మంచి వ్యక్తిని పెట్టుకుంటారా? ఎట్ట పడితే అట్లా తిరిగేవాడిని పెట్టుకుంటారా? మంచి చూసి మరి. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచే కావాలి. కానీ మనం ఒక భయంలో బ్రతుకుతున్నాం, మంచిది లేదు అని ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసేసుకొని మనము మంచిగా ఉండకూడదని ఫీల్ అయిపోయాం. అర్థమైందండి? అమ్మ మంచిగా ఉంటే రోజులు లేవు కాబట్టి అని. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ధర్మాలన్నీ పాటించేటువంటి విషయంలో కలి ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. కలి ఏం చేస్తాడంటే మీరు ఇప్పుడు పాటించాలనుకున్నారు, అమ్మో మహాలయ అమావాస్యలు కదా, మహాలయ పక్షాలు ఉన్నాయి, సో ఇక్కడ నేను మా తాతగారికో లేకపోతే ఇంకోరు ఎవరైతే తండ్రి ఉంటాడో తాతంటారో వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు పక్క నుంచి ఒక ఫ్రెండ్ వస్తారు. కలి ప్రభావం అనమాట. ఏ వెంకటేష్ ఏంటిది, ఇంకా నువ్వు మీ అబ్బాయి చదువుకున్నావు, నువ్వు చదువుకున్నావు, ఆ మాత్రం తెలియదా నీకు? ఎట్లా వెళ్తుందయా ఇక్కడ, నువ్వు ఇట్లా వదిలితే వెళ్ళిపోతా అంటారు. ఆ మధ్య ఒకసారి ఇట్లాగే ఒక అతను గరికపాటి గారు ఛానల్లో చెప్పారు, ఇంతకుముందు ఆ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగడం కూడా జరిగింది కదా. ఆ రోజు ఆయన ఏమన్నాడు, అయ్యా నువ్వు కింద కింద శనికి నువ్వులు ఇచ్చేస్తా, ఆయన శనికి అనుగ్రహించేస్తాడా అన్నాడు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ వేసా, ఏమండి మరి మీరు మీ నాన్నగారు మీ ముత్తాతలు అందరూ కూడా మరి ఇక్కడ తర్పణం వదులుతున్నారు, మరి ఏ నమ్మకంతో మీరు వదులుతున్నారయ్యా పితృదేవతకి వెళ్తుందని అడిగాను. అట్లా ఏంటంటే కొన్ని చాలా చక్కటివి చెప్తారండి ఆయన. సహస్రావధానం అంటే మామూలు విషయం కాదు ఆయన చేసింది.
సో మీరు ఒక 10 క్వశ్చన్స్ అడిగితేనే ఇంకోటి ఏదో అడిగావు ఏంటని లిస్ట్ రాసుకుంటాం. మనం ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం అనుకోండి, 10 ఐటమ్స్ 4 ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాం. 4 ఐటమ్స్ మర్చిపోతాం. ఆయన 1000 మంది అడిగితే ఆ 1000 మందిది గుర్తుపెట్టుకొని సమాధానాలు చెప్తారు. సహస్రావధానం అంటే దిస్ అంటే 2000 ఇది కూడా ఉంటుంది, ద్విసహస్రావధానం అని ఉంటుంది. ద్విసహస్రావధానం అయితే ఇంకా ఎక్కువ. అంటే ఏమిటంటే అంత గొప్ప వ్యక్తి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అనిపించింది నాకు. అందుకే నేను దాని మీద ఒక వీడియో చేశాను. నేను కూడా మీరు వేరే ఛానల్లో మీరు కూడా చూశారు కదా. అంటే నేను అనేది ఏంటంటే మనమే కొన్నిసార్లు రాంగ్ రూట్ పట్టిస్తున్నాం. కొన్నిసార్లు మూఢంగా ఉండేవి చెప్పి మరీ మూఢంగా ఉండేవి చెప్పకూడదు. అంటే ఎలాంటివి, ఆశ్లేష నక్షత్రం మంచిది కాదు, మక మూల నక్షత్రం మంచిది కాదు, అత్తగారికి అనేవి కొన్ని ప్రక్షిప్తాలు అంటారు. అంటే కొన్ని వాటిలో కొన్ని చేర్చేరాల, అలాంటివి మనం ప్రజలకి చేరవేయాలి. అర్థమైందండి. అలా నేను అనేది ఏంటంటే పితృదేవతలకి చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా కాదు. మీ తల్లిగారికి మీరు అన్నం పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా అంటే అసలు అది ఎంత ఇబ్బందికరమైన విషయం. అంటే అమ్మకు అన్నం పెట్టకపోవడం ఏంటి? మన శాస్త్రాలన్నీ ఎలా ఉన్నాయంటే నువ్వు చూస్తున్నటువంటిది ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే నీ జ్ఞానం ఉంది. శరీరం కోల్పోయిన తర్వాత కూడా ఒక ఆత్మ రూపంలో నిన్ను నీ యొక్క పూర్వీకులు రక్షిస్తుంటారు. వాళ్ళకి నువ్వు చేయవలసింది ఏదైనా ఉందంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఆబ్దికం రోజు, లేకపోతే వాళ్ళకి ఏదైతే మనం ఫలానా పితృ సంబంధించిన పక్షాలు ఉన్నాయో ఆ సమయంలోనూ అమావాస్య నాడు నీకు తోచింది నువ్వు కనుక ఇవ్వగలిగితే, శాస్త్రంలో ఒక విషయం ఉంది. ఎలా అంటే నీకేమీ లేదు, నువ్వే తినడానికి లేవు, అంటే నీకే తినడానికి ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నావు. అప్పుడు ఎలాగా అంటే శాస్త్రం ఒక విషయం చెప్పింది. ఒక చెట్టుని కావలించుకొని, ముళ్ళున్న చెట్టుని, లేకపోతే నా మామూలుగా చెట్టుని కావలించుకొని బోరును ఏడ్చామనుకోండి, అయ్యో పితృదేవతలారా నేను మీకు పెట్టలేకపోతున్నాను, నాకే తినడానికి లేదు అని నిజంగా నువ్వు హార్ట్ఫుల్గా ఏడుస్తే కూడా నీకు అనుగ్రహిస్తారట. అరే వీడి ఇంత కష్టాల్లో ఉన్నాడు కదా. మన వంశ అభివృద్ధి కలగడానికి వాళ్ళు కారకులు. మనకి వివాహాలు అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు, అదేమిటండి హెల్త్ ఇష్యూ వచ్చినది డాక్టర్ దగ్గరికి వెళ్తాం తగ్గించుకుంటాం. కానీ మూలం ఏంటి, ఎందుకు వచ్చింది? పితృదేవత అనుగ్రహం లేకపోవడం వల్ల వచ్చింది. ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం వాళ్ళ ద్వారా పొందుతాము. దేవతల కంటే ఇది దేవతలు కూడా పితృదేవతలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అవమానంగా అనుకోవడం, వీళ్ళేంటి ఇంకెవరో చేస్తుంటే కూడా, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏంటో వీళ్ళు ఇంత చదువుకున్నారు కానీ పితృదేవతలకు ఇవ్వడం ఏమిటండి, ఏదో పురోహితులు బతకడానికి అనుకుంటారు. పురోహితులు బతకడానికి కాదురా, నిజమే ఆ వ్యక్తికి 1000 రూపాయలు 2000 ఎంతో వస్తుంది, కానీ నువ్వెంత ఉద్ధరింపబడుతున్నావు దానివల్ల, అది ముఖ్యంగా తెలుసుకొని చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అంటారు ఏమండి మేము చేస్తున్నామండి కానీ ఇంకా ఏవో మాకు ఫలితాలు రావట్లేదు అంటే పూర్వజన్మ కర్మ అనుభవించే సమయం అది. అంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే ఆబ్దికాలు పెడుతూ ఉంటారు, అయినా ఈ పితృపక్షాల్లో మళ్ళీ చెయ్యాలా, అమావాస్యలో తప్పకుండా చెయ్యాలి. ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు మీకు శాలరీ ఇస్తుంది అనుకుందాం, మీరు ఏదో కంపెనీలో జాబ్ చేసి ఇప్పుడు చేయట్లేదు, ఓన్ ఛానల్ ఉంది మీది, శాలరీ ఉంది, బోనస్ ఇస్తానంటున్నారు వాళ్ళు, ఇవ్వాలా మేము తీసుకొని అంటారు ఎప్పుడైనా మీరు 2 నెలలు శాలరీ ఇస్తామయ్యా వెంకటేష్ గారు ఇప్పుడు మనకి దసరా వచ్చింది కదా అంటే ఎందుకు ఇవ్వాలండి, వద్దు అని అనరు. థ్యాంక్ యూ సార్ తీసుకుంటాను, పలానా అకౌంట్లో వేసేయండి అంటారు. కాబట్టి చెయ్యాలా వద్దా అని అనుమానం ఎక్కర్లేదు, మనం ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, అంటే కొంతమంది పితృదోషాలు ఉన్నవాళ్ళు అక్కడిక్కడ వెళ్ళి హోమాలు అవి చేయించి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆల్రెడీ పితృదోషాలు పోయినట్టే కదా, చేసుకుంటే అంత మంచిదండి. ఇదేంటంటే నాట్ ఓన్లీ పితృదేవతలకి ఇవ్వడం వల్ల ఓన్లీ వాళ్ళకి మాత్రమే చంద్రవాయం కాదు, మీకు ఈ విశ్వంలో ఎన్ని జీవప్రాణులు అయితే ఎన్ని ప్రాణులు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీకు తెలియకుండానే ఒక ఫుడ్ రూపంలో ఇస్తున్నట్టు. ఎలా అంటే మనం ఇచ్చినటువంటి పితృదేవత సంబంధించింది ఏదైతే ఇస్తామో ముందు సూర్యుడిలోకి వెళ్తున్నట్టు ఆ ఎనర్జీ వీళ్ళు అక్కడ నుంచి చంద్రుడికి ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రుడి ద్వారా వస్తున్నారు మళ్ళీ మన భూమి మీదకి అని చెప్తుంటారు శాస్త్రంలో. నైస్ సార్, మంచి విశ్లేషణ. అంటే పితృపక్షాల్లో చేసుకొని తరించండి, చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.